హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. రోజ్ వాటర్ని ఎటువంటి కల్తీ లేకుండా ప్యూర్ రోజ్ వాటర్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి అయితే షాప్లో కొనే పని లేకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంట్లోనే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లోనే రోజ్ పెటల్స్ని మంచిగా విడదీసి పెట్టుకోవాలి. సో న్యూ బౌల్ని తీసుకోవాలి, ఎందుకంటే పాత బౌల్ యూజ్ చేశారనుకోండి ఆ ఫ్లేవర్ కొంచెమైనా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొత్త బౌల్ యూజ్ చేస్తే ఫ్రెష్ రోజ్ వాటర్ని మంచి ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో రోజ్ పెటల్స్ని వేసి మిడిల్లో ఒక చిన్న బౌల్ పెట్టి ఆపై ఒక స్టీల్ బాక్స్ పెట్టాలి. 1/2 కప్ వాటర్ యాడ్ చేయాలి. సో ఇక ప్రెషర్ బయటికి రాకుండా ఒక లిడ్ పెట్టి కవర్ చేయాలి. మొత్తం ఎవాపరేట్ అయ్యి ఆ వాటర్ డ్రాప్స్ ఇందులో పడతాయి. సో అవే మనకు రోజ్ వాటర్లా తయారవుతాయి. సో ఈ వాటర్ని మనం స్టోర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను గోధుమ పిండితో కవర్ చేశాను, చిన్న గ్యాప్ ఉంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.